హలో అండి. ఈ వీడియోలో మ్యారీ మీ అగైన్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నియాన్ బాయ్ హూరు హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉంటాడు కదా! హూరు ఇలా క్వెషన్ చేస్తుంది. "ఎంతమంది హ్యాండ్స్ ఇలా వాష్ చేసావు అమ్మాయిలవి" అని చెప్పేసి. "నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందనుకుంటా" అంటే, "నాకేం లేదు. ఇంకా ఇలానే కడుగుతూ ఉంటే నా హ్యాండ్స్ అరిగిపోతాయి ఇక ఆపేసేయి" అన్నట్టు చెప్తుంది. నియాన్ బాయ్ వెంటనే హురుని పైకి ఎక్కించి కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టి హ్యాండ్స్ టవల్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాడు. బాగా స్కిల్డ్ అనుకుంటాగా ఈ పనిలో అన్నట్టు తనంటుంది. దానికి నియాన్ బాయ్ అసలు అమ్మాయిలకి ఫేస్ తర్వాత హ్యాండ్సే బాగా చూసుకోవాలి. అదే చూస్తారు అబ్బాయిలు. సో, అందుకే చాలా నీట్‌గా ఉంచుకోవాలి అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. "ఏంటి ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నావు? రిగ్రెట్ అవుతున్నావా ఏంటి?" "నేనెందుకు అవుతాను? అందరిలా నేను కూడా ఒక సింపుల్ అమ్మాయి అయితే నేనెందుకు ఓవర్ థింక్ చేస్తాను" అన్నట్టు అంటుంది. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నియాన్ బాయ్ మళ్ళీ తనని పట్టుకొని క్లోజ్‌గా వెళ్ళి, "అందరిలాగా నువ్వు కూడా అయితే నీకు ఈ ట్రీట్‌మెంట్ దొరకదు అది గుర్తుపెట్టుకో" అన్నట్టు అంటాడనమాట. ఇండైరెక్ట్‌గా తను స్పెషల్ అన్నట్టే చెప్తాడు. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే, తనే లూయిస్ కాబట్టి కావాలని చెప్పి తన అపార్ట్మెంట్ విండోలో నుండే బయటవి వ్యూ ఒకటి ఫోటో అప్డేట్ చేస్తాడనమాట. అది చూసిన తర్వాత అయినా ఆ ఫోటో ఈ అపార్ట్మెంట్ నుండే తీసిందని చెప్పి తను గెస్ చేసి నేనే లూయిస్ అని చెప్పి గెస్ చేసిందేమో అని చెప్పి కావాలని ఇలా చేస్తాడు. ఫోటో అప్డేట్ చేయగానే వెంటనే తను నియాన్ బాయ్ దగ్గరకొచ్చి, "లూయిస్ ఒక ఫోటో అప్డేట్ చేశాడు చూడు చూడు" అంటే, "అవును ఇది సేమ్ ఈ కమ్యూనిటీ ఫోటో లాగే ఉంది" అంటే, "అవును నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. నిజం చెప్పాలంటే మన విండోలో నుండి చూస్తే సేమ్ వ్యూ అలానే ఉంది. కన్ఫర్మ్‌గా పైన అపార్ట్మెంట్ అయినా, కింద అపార్ట్మెంట్ అయినా, కింద ఫ్లోర్ అపార్ట్మెంట్ అయినా అయ్యుండే ఛాన్స్ ఎక్కువ ఉంది" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. దానికి నియాన్ బాయ్, "ఓహ్! ఈ మట్టి బుర్రకి ఇలా అర్థమైందా? నేనని మాత్రం అసలు గెస్ చేయట్లేదే తినని" చెప్పేసి అనుకుంటాడు. "ఉండు నేనెళ్ళి ఫాస్ట్‌గా చెక్ చేసి వస్తానని" చెప్పేసి పైకి వెళ్ళి, కిందకి వెళ్ళి అన్నీ కనుక్కొని వస్తుందనమాట కాసేపు ఆగి. ఆ 2 కాదు. పైనేమో ఓల్డ్ వుమెన్ ఉంది. కిందేమో ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడేం చేయాలి? అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇంతలో నియాన్ బాయ్ నేనే లూయిస్ అని చెప్పపోతే, మీరు అంకుల్ కదా! నేనేదో కన్ఫర్మ్‌గా మిస్ చేస్తున్నట్టున్నాను. వెళ్ళి చెక్ చేస్తానని చెప్పేసి వెళ్ళి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఏదో చేస్తూ ఉంటుందనమాట. ఇక నియాన్ బాయ్ వామ్మో! ఈ మట్టి బుర్ర దానికి ఎట్లా చెప్పాలిరా బాబు అనుకుంటాడు. అప్పుడే జిన్ తనకి కాల్ చేసి, "చూక్సియా నువ్వేవో డాక్యుమెంట్స్ అడిగావు కదా! సేల్స్ డాక్యుమెంట్స్ అవి రెడీగా ఉన్నాయి" అన్నట్టు తను చెప్తాడు. "ఓహ్! అవునా? నేను ప్రెజెంట్ మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎవరైనా పంపిస్తాను వాళ్ళతో ఇచ్చి పంపించంటే" "మీ అంకుల్ ఎవరు?" అంటే, "యాక్చువల్లీ లూనియన్ వాళ్ళ యంగర్ బ్రదర్" అన్నట్టు తను చెప్తుంది. "అవునా? అయితే నేను కూడా మీ అంకుల్‌ని గ్రీట్ చేయాలి కదా! నేనే వస్తాను ఈ డాక్యుమెంట్స్ తీసుకొని పర్సనల్‌గా అడ్రస్ పెట్టు" అన్నట్టు చెప్తాడు. దానికి తను సరే అని చెప్పేసి అడ్రస్ పెట్టేస్తుంది. కాసేపు ఆగిన తర్వాత జిన్ వస్తాడనమాట. నియాన్ బాయ్ డోర్ ఓపెన్ చేస్తాడు. జిన్ ఒక్కసారిగా నియాన్ బాయ్‌ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను సేమ్ టాంగ్ లాగే ఉంటాడు కదా! అందుకే అదేంటి అంకుల్ అని చెప్పింది ఇతను సేమ్ టాంగ్‌లా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో హూరు మీరొచ్చేసారని చెప్పేసి లోపలికి తీసుకొచ్చేసిందనమాట. "మీకు పరిచయం చేయలేదు కదా! ఈయనెవరో కాదు లూనియాన్ వాళ్ళ యంగర్ బ్రదర్" అన్నట్టు పరిచయం చేస్తుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళి, "ఏంటి షాక్ అయ్యావా? టాంగ్ లాగే ఉన్నాడని చెప్పి" "నేను కూడా షాక్ అయ్యాను. బట్ అతను వేరు, ఇతను వేరు. నువ్వేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు" అని చెప్పేసి జిన్‌తో చెప్తుంది. వాళ్ళిద్దరూ గ్రీట్ చేసుకుంటారనమాట. గ్రీట్ చేసుకొని మన నియర్ బై వచ్చేసి, "హూరు మీ గురించి నాకెప్పుడు చెప్పలేదంటే" "ఓహ్! అవునా? హూరు యాక్చువల్లీ క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోనే ఇవన్నీ షేర్ చేసుకుంటుంది. మీరు క్లోజ్ కాదనుకుంటా" అన్నట్టు తను అంటాడనమాట. దానికి నియాన్ బైకి కోపమొచ్చి, "నేను తన అంకుల్‌ని క్లోజ్ కాకుండా ఎలా ఉంటాను?" అని చెప్పి ఇద్దరు హ్యాండ్స్ గట్టిగా హోల్డ్ చేసి ఉంటారనమాట. అది అబ్జర్వ్ చేసి హూరు జిన్ తోటి "నా డాక్యుమెంట్స్ ఏవో ఇవ్వు" అని చెప్పేసి అడుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటే మన నియాన్ బాయ్ వచ్చేసి వాళ్ళిద్దరికీ లంచ్ చేసి పెడతానని చెప్తాడనమాట. సో, కిచెన్‌లో వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే నియాన్ బాయ్ కోపమొస్తూ ఉంటుంది. అందుకే ఊరుని కొంచెం పెప్పర్ పౌడర్ వెతికిస్తావా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి కిచెన్‌లోకి వెళ్ళి, "ఇక్కడే ఉందిగా పెప్పర్ పౌడర్" అని చెప్పేసి అది పెట్టేసి మళ్ళీ వెళ్తుంది జిన్‌తో మాట్లాడడానికి. "ఈసారి మళ్ళీ నా కోసం ఆనియన్స్ కట్ చేసి ఇవ్వవా" అంటే మన జిన్ వచ్చేసి, "లేదు లేదు ఆనియన్స్ కట్ చేస్తే హూరుకి కళ్ళలో వాటర్ వస్తాయి నేనే కట్ చేస్తానని" చెప్పేసి తనే కట్ చేస్తాడు. ఇక లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే హూరుకేమో ఎక్కువ నూడిల్స్ వేస్తాడనమాట. అలాగే జిన్‌కొచ్చేసి చాలా తక్కువేస్తాడు. చూస్తే సరిపోతుందా? చూడ్డానికి బావుంటే సరిపోతుందా? టేస్ట్ కూడా బావుండాలి కదా! అంటే ఇంతలో హూరు టేస్ట్ చేసి చాలా బావున్నాయి అన్నట్టు చెప్తుంది. "అదేంటి నీ ప్లేట్‌లో కొంచెమే ఉంది. ఉండు నా పోర్షన్ కొంచెం నీతో షేర్ చేసుకుంటానని" చెప్పేసి హూరు కొంచెం నూడిల్స్‌ని తన జిన్‌కి కూడా షేర్ చేస్తుంది. లంచ్ అయిన తర్వాత జిన్ని పంపించడానికి కింద వరకు వెళ్తుంది. సో, జిన్ని ఇలా క్వెషన్ చేస్తాడు. "మీ నాన్నగారికి బాలేదు కదా! ఇంట్లో ఎవరు నేను చూసుకోవడానికి ఉండకపోవచ్చు. సో, నా ఇంటికి కూడా వచ్చి నువ్వు స్టే చేయొచ్చు" అన్నట్టు తను చెప్తాడు. యాక్చువల్లీ ఇక్కడికి నేను ఎందుకొచ్చానంటే
లూయిస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ లూయిస్ మా హనీ కలెక్షన్‌కి లైక్ చేయడంతో సేల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అందుకే ఎలా అయినా అతనితో కొలాబరేట్ చేద్దామని ఈ అపార్ట్మెంట్స్‌లోనే ఎక్కడో ఉంటాడని తెలుసుకొని అతన్ని మీట్ అవ్వడానికే వచ్చాను. అందుకే ఇక్కడ మా అంకుల్ హౌస్‌లో స్టే చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది క్లియర్‌గా అంతా. మీ అంకుల్ చూస్తుంటే అంత మంచివాళ్ళలా కనిపించట్లేదు అంటే అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టంటే దానికి హూరు లేదు లేదు పైకలా కనిపించడం అంకుల్ చాలా మంచివాళ్ళే చూడడానికి అన్నట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక జిన్ బాగా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. తిని పైకి వెళ్ళగానే తిని కోసం లెమన్ వాటర్ ప్రిపేర్ చేశా అని చెప్పేసి తనకిస్తాడు. ఇది చాలా పుల్లగా ఉంది. ఇది నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంది. ఊరు వెళ్తూ ఉంటే నియన్ బాయ్ ఏం చేస్తాడంటే తన హ్యాండ్ హోల్డ్ చేసి మళ్ళీ క్లోజ్‌గా వెళ్ళి డైరెక్ట్‌గా తనకి కిస్ చేస్తాడనమాట. మళ్ళీ కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే "ఏం చేస్తున్నావు నువ్వు ఆపు" అని చెప్పేసి ఆపేస్తుంది. ఎందుకు నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాను అని చెప్పేసి ఊరు అనుకుంటుంది. మళ్ళీ వెనక్కొస్తాడనమాట. వెనక్కొచ్చేసి ఏంటి ఫ్లాట్‌కి ఇష్టం వచ్చిన వాళ్ళందరిని తీసుకొస్తున్నావు. అలా తీసుకొస్తే నేను ఒప్పుకోను. ఇది నా ఫ్లాట్ అంటే, నీ ఫ్లాట్ ఎందుకవుతుంది? నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను తీసుకొస్తానని చెప్పేసి ఆ ఫ్లాట్‌ది హాఫ్ ఆఫ్ ద రెంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తుందనమాట. ఇప్పుడు నీకు హాఫ్ రెంట్ ట్రాన్స్‌ఫర్ చేశా కాబట్టి నేను కూడా ఇక్కడ ఓనర్‌ని. నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను ఇంటికి ఇన్వైట్ చేయొచ్చు అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదంటే, నా ఇష్టం నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేస్తాను. నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను అన్నట్టు చెప్తుంది. అప్పుడే పక్కన ఒక బొమ్మ ఉంటుందనమాట. ఏదైతే లూయిస్ తన సైట్‌లో పోస్ట్ చేస్తాడో సేమ్ అదే బొమ్మ అక్కడ ఉంటుంది. అదేంటి ఇక్కడ సేమ్ ఇది లూయిస్ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది. ఇక్కడెలా ఉంది అంటే ఇది యూనిక్ పీస్ అన్నట్టు చెప్తాడనమాట. సో, అప్పుడైనా తినకు అర్థమవుతుందేమో నేనే లూయిస్ అని చెప్పేసి. బట్ తనేమో అయితే కన్ఫర్మ్‌గా ఇది ఫేక్‌ది అయి ఉంటదిగా. లూయిస్ దగ్గర ఉన్నదే యూనిక్ పీస్ అయి ఉంటది. నీకు లూయిస్ అంటే ఇష్టం అనుకుంటా. పర్లేదు మేమిద్దరం కొలాబరేట్ అయిన తర్వాత అతనితో మాట్లాడే ఛాన్స్ నీకు ఇస్తానులే అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. దానికి నియాన్ బాయ్ ఓరి బాబు దీనికి ఎలా అర్థమవుతుందిరా బాబు నేనే లూయిస్ అని చెప్పేసి అనుకుంటాడు. హూరు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత జిన్ హూరుని మీట్ అవ్వడానికి ఆఫీస్‌కి వస్తాడనమాట. ఏంటి సడన్‌గా వచ్చావంటే నీతో కొంచెం మాట్లాడాలి ఇట్రా అని చెప్పేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తన కోసం కాఫీ కూడా తీసుకెళ్తాడు. నువ్వు లూయిస్‌ని కనిపెట్టావా అంటే లేదు ఇంకా అన్నట్టు చెప్తుంది. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది లూయిస్‌ని కనిపెట్టడానికి. ప్లాన్ చెప్తాను నీకు ఓకేనా కాదా చెప్పు అని చెప్పేసి ఇలా చెప్తాడు. యాక్చువల్లీ మా కంపెనీది యానివర్సరీ సెలబ్రేషన్ వస్తుంది కదా! దానికి మేము చాలామంది సెలబ్రిటీస్‌ని అలాగే సోషల్ మీడియా సెలబ్రిటీస్‌ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో భాగంగా లూయిస్‌ని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి కదా! అప్పుడు మనం కనిపెట్టొచ్చు అన్నట్టు చెప్తే, దానికి హూరు లేదు లేదు లూయిస్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఇలాంటి వాటికొచ్చే ఛాన్స్ అయితే మోస్ట్‌లీ తక్కువే ఉండొచ్చు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. అదేంటంటే కాస్మో ప్లేలా పెడదాము. అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయేమో. మనం ట్రై చేస్తే తప్పేం లేదు కదా! అన్నట్టంటే, దానికి జిన్ కూడా అవును నిజమే ఇది కరెక్టే అన్నట్టు చెప్తాడు. అలాగే జిన్ తెచ్చిన కాఫీ తను తాగి, ఏంటిది ఇంత చండాలంగా ఉంది ఏ ఫ్లేవర్ అంటే, అదేంటి ఎప్పుడు మా ఆఫీస్‌కొచ్చినప్పుడు ఈ కాఫీ నేనిస్తే తాగుతూనే ఉంటావు కదా! అంటే, అది నీ ఆఫీస్ కదా! అందుకే ఏం మాట్లాడకుండా తాగాను. బట్ ఇది నాకస్సలు ఇష్టం లేదు. ఇంకెప్పుడు దీన్ని తీసుకురాకు అన్నట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తనేం చేస్తుందంటే ఒక డ్రెస్ వేసుకొని నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి హాల్‌లో మన నియాన్ బాయ్ ఉంటే నియాన్ బాయ్‌కి చూయించి డ్రెస్ ఎలా ఉంది బావుందా అని చెప్పేసి అడుగుతుందనమాట. డ్రెస్ చాలా బాగున్నా కూడా నియాన్ బాయ్ మరీ ఎక్స్‌పోజింగ్‌గా ఉంది డ్రెస్ అన్నట్టు చెప్తాడు. ఓహ్! అవునా అని చెప్పేసి సరే నేను వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే తను బ్యాక్ సైడ్ నుంచి చూస్తే నిజంగానే తిను చాలా బాగుందని చెప్పేసి అనుకుంటాడు. ఇంకో డ్రెస్ వేసుకొస్తుందనమాట. ఆ డ్రెస్‌లో నీ లెగ్స్ టూ ఎక్స్‌పోజ్ అవుతున్నాయి. ఇది అసలొద్దు అన్నట్టు చెప్తాడు. ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఎలా ఉంటే నేను వేసుకుంది కట్టే కదా! అంటే లేదు లేదు బాలేదన్నట్టు చెప్తాడనమాట. సరే ఇంకొకటి ట్రై చేస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకటి ట్రై చేసుకొనొస్తుంది. ఆ డ్రెస్ చాలా బావుంటుందనమాట. తను అలా నడుస్తూ వస్తూ ఉంటే నియాన్ బాయ్ స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. తను మాట్లాడుతున్నా కూడా అసలేం రెస్పాండ్ అవ్వడు. నియాన్ బాయ్ ఏమైంది నీకు అంటే, ఏంటి అడుగుతున్నావంటే ఈ డ్రెస్ బావుందా అంటే, ఇది బావుంది అన్నట్టు చెప్తాడు. నా జిప్పు కొంచెం స్టక్ అయింది బ్యాక్ సైడ్ కొంచెం హెల్ప్ చేస్తావా అంటే, తప్పకుండా అని చెప్పేసి నియాన్ బాయ్ బ్యాక్‌కి వెళ్ళి తన జిప్‌ని ఫాస్ట్‌గా లాగుతాడనమాట. ఫ్రంట్‌కొచ్చేసి ఏంటి బ్లష్ అవుతున్నావు? నేను జిప్పేసానే కదా! అంటే, లేదు లేదు నాకు ఈ క్లాత్స్ నచ్చి అందుకు బ్లష్ అయ్యాను అంతే ఇంకేం లేదు. నాకు ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నాను. వేరే వాళ్ళని పిక్ చేసుకోవాలి. నైట్ ఇక్కడికి రాను అని చెప్పేసి తనిక సిగ్గుపడుతూ వెళ్ళిపోతుందనమాట. నియాన్ బాయ్ అయితే ఏంటి తిను ఇంత అందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తను వెళ్ళిపోగానే. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.